హైడ్రా మరోసారి కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, శిష్ల రమేష్ నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. 24 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదుతో హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, శిష్ల రమేష్లు కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి ఫెన్సింగ్ నిర్మించడంతో తమ ప్లాట్లకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. తమ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. పద్మావతి నగర్ లేఅవుట్ అండి. రాంభూపాల్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్ ఇద్దరు, సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏడి సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు. ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది, రానికుండా బ్లాక్ చేశారు. మా పార్కులు ఉంటాయి, మా రోడ్లు ఉంటాయి, అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు. రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్ అండ్ సిస్లా లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని, అయినా మళ్ళీ చేశారు. మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా, అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్షన్ తీసుకున్నారండి. ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు రెస్పాన్స్ రాలేదు. ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత మాకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం హైడ్రా వాళ్ళు ఇక్కడ మాకు దారి ఇచ్చేసి లోపలికి వెళ్ళేటందుకు క్లియర్ చేశారనమాట. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అండర్ సర్వేలో ఉంటే మళ్ళీ గోడ కట్టుతున్నాడు. మళ్ళీ కబ్జా చేసి మళ్ళీ రోడ్ బ్లాక్ చేసేసి రాంభూపాల్ రెడ్డి, తర్వాత సిస్లా రమేష్, సిస్లా లోహిత్ అని, తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా మన మున్రెడ్డి అని వచ్చిండు, తర్వాత పుల్లారెడ్డి అని వచ్చిండు. మరి ఎవరెవరు వస్తుండ్రు వాళ్ళంతా వచ్చేసి ఇట్లా రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ కబ్జాలు చేస్తున్నారు.